హలో, హాయ్, వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు మునగాకు సేమియా. సేమియా ఒంటికి మంచిది అంటారు కదా. మునగాకుతో కూరలు చేసుకొని తింటుండ్రు, పౌడర్లు చేసుకుంటుండ్రు, చట్నీలు చేసుకుంటుండ్రు. అట్లా నాకు ఫ్రెష్ మునగాకు దొరికింది, ఒక కప్పు. ఈ కొమ్మలే దొరికినాయి, చెట్టుకెళ్ళి తెచ్చుకున్నాను నేను, ఒక దగ్గర కనిపిస్తే. అది ఈరోజు ఏం చేస్తున్నా అంటే గుప్పెడు కరివేపాకు బదులు నేను మునగాకు వేస్తున్నా. మునగాకు సేమియా కొత్త వెరైటీ. చూడండి, మునగాకు సేమియా చేసుకొని చూడండి అందరూ. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సేమియా, 1 కప్పు మునగాకు, ఒక్కరికి సరిపోతుంది ఇది. 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, తగపడ, ఉప్పు. ఇక్కడ తగపడ నూనె 1 కప్పుకి సరిపోని పెట్టుకున్నా నేను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మునగాకు ఏదో విధంగా కడుపులో పడాలి. మునగాకు తింటే చాలా మంచిది అంటుంది కదా అందరూ. ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, ఏమేమో చెప్తున్నారు కదా. అందుకని నేను ఈరోజు మునగాకు సేమియా చూపిస్తున్నాను అందుకే. ఓకేనండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. కూరకు సరిపడంత లేదు, పౌడర్కి సరిపడంత లేదు. గుప్పెడు అయితే దొరికింది, 2 కొమ్మలు లేతగా కనిపించినాయి నాకు చెట్టు మీదకి వెళ్ళి చిగుర్లు తెచ్చుకున్నాను. ఇది మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉంది. పీడ ఏది లేదు. చాలా గ్రీన్గా, చాలా ఫ్రెష్గా కనిపించింది, లేత ఆకులు. అందుకే నేను చెట్టుకెళ్ళి తెచ్చుకున్నా. ఏమన్నా చెట్టు కనిపిస్తే మీరు చెట్టు తెచ్చుకోవచ్చు, లేకుంటే కొంటె కూడా దొరుకుతుంది. ఈ పొద్దు రేపు కొని కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. మొత్తానికి మునగాకు తినబెట్టాలి ఇంట్లో, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి. ఇంకా ఇట్లా ఆకులు ఏరేస్తాము మేము, ఆకులు తినము, తిండెంబడి అంటే ఏం చేయాలంటే దీన్ని పేస్ట్ చేసిపోయండి. పేస్ట్ పోస్తే గ్రీన్ సేమియా అవుతుంది. పిల్లలు తినని వాళ్ళ కోసం పేస్ట్ చేసి పోస్తే గ్రీన్ సేమియా అవుతుంది. నేను తాగుపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాను, సేమియాకి తాగుపడ. ఇది కొంచెం వేగిన తర్వాత, సగం వేగిన తర్వాత ఇప్పుడు ఆకులు కూడా వేసేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై చేసుకొని వాటర్ వేసేద్దాం. మునగాకు ఏగితే బాగుంటుంది, వేగితే కసకస అనుకుంటుంటుంది. వేగకుండా మనం నీళ్ళు తొందరగా పోసినాం అనుకోండి, అప్పుడు అది ఉడికిన తర్వాత కసకస అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. అందుకే ముందు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఒక 5-10 నిమిషాలు కలుపుతుండాలి ఇట్లా నూనెలో వేసి. అప్పుడు అంత కసకస అనిపించదు, నూనెలో ఫ్రై అవుతుంది కదా. అట్లా మళ్ళా మునక్కాయ టేస్ట్ కూడా వస్తుంది ఉప్మా. మునక్కాయ టేస్ట్ రావాలంటే మునక్కాయలు దొరకనప్పుడు ఇట్లా మునగాకేసి సాంబార్లా కూడా, పప్పుచారులా, సాంబార్ మునక్కాయ చేసుకునే వాళ్ళు ఇట్లా మునగాకు కూడా వేసి చేసుకోవచ్చు. సేమ్ మునగాకు టేస్టీ వస్తుంది సాంబార్ మొత్తం. మునక్కాయలు దొరికినప్పుడు ఏం చేస్తాము, ఒక్కొక్కసారి ఉండవు కదా, అప్పుడు ఇట్లా మునగాకు వేసేయచ్చు, ఏముంది. ఇట్లా ఒక 10 నిమిషాలు వేయించుకొని వాటర్ వేసేయాలి. మునక్కాయ స్మెల్ వస్తుంది వేగుతుంటే, సూపర్. ఒక 10 నిమిషాలు అట్లా వేయించుకొని వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఇది వేగుతుంది చూడండి, సాఫ్ వేగింది, ఇంకా సగం వేగాలి. ఆ పచ్చితనం అంతా పోవాలన్నమాట. ఉప్పు కూడా వేసిన కదా, పచ్చితనం మొత్తం పోతుంది. పచ్చిగా నూనెలో ఫ్రై అయితే ఆ టేస్టే అలాగుంటుంది, చాలా మంచి టేస్ట్గా ఉంటుంది.
కలుపుతూ కలుపుతూ ఏం చేసుకోవాలి ఇట్లా. దీంట్లో ఇంకా మీరు కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. నేను ఏం వేసుకుంటలే కానీ క్యారెట్, బీన్స్, బఠానీ, పచ్చి బఠానీ ఏదున్నా కానీ వేసుకోవచ్చు. సింపుల్గా చెప్తుంటా. నా వంట మొత్తం సింపుల్గానే ఉంటుంది. చాలా ఈజీ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఇలాంటి వంట. ఇప్పుడు వాటర్ వేసాక నేను వాటర్ కూడా వేడి చేసి పెట్టుకున్న పక్క పొయ్యి మీద. వేడి నీళ్ళే వేసుకుంటున్నా తొందరగా బాయిల్ అవుతాయని. నాకు వంట మొదలు పెడితే తొందరగా అయిపోవాలి. అది ఆగొద్దు, తొందరగా అయిపోవాలి అట్లని. చూడండి వేగింది కదా మునగాకు. వేగినట్లు కనిపిస్తుంది, అర్థమవుతుందా? పచ్చిగా లేకుండా మీకు కొంచెం బ్లాక్ కొడుతుంది. వేగినందుకు, నూనెలో వేగినందుకు అట్లా కొడుతుంది. ఈ ఆకులన్నీ ఏరేయద్దు, తినాలి దాంతోపాటే. ఇంకా దీని బదులు ఆకులు ఏరేస్తాము, ఆకులేనా, ఆకులు ఎట్లా తినాలి అనే వాళ్ళ కోసం అయితే గ్రైండర్లో పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ కూడా సేమ్ ఇట్లనే నూనెలా ఫ్రై చేయండి. నూనెలో వేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ అన్నీ వేయండి. పేస్ట్ చేసి కూడా పోసుకోవచ్చు. పచ్చిది పోయకండి. పేస్ట్ చేయమంటే కచ్చపచ్చ పేస్ట్ చేసి ఫ్రై చేయండి. ఉల్లిగడ్డలతో పాటు పేస్ట్ చేసి ఫ్రై చేస్తేనే పచ్చివాసన రాదు. తినమని మానం చేయరు, తింటారు బ్రహ్మాండంగా. అబ్బా పచ్చి చేసినావు ఏం బాగుంటుంది అని అంటారు కదా కొంతమంది, అందుకని. ఇప్పుడు సేమియా వేసేసిన. మాటలలో వాడి మీకు చెప్పలేదు కానీ చూపించిన కానీ చెప్పలేదు కదా. సేమియా వేసేసిన. ఒక 10 నిమిషాలు ఆగుదాం, ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది సేమియా. 10 నిమిషాలు ఆగి వడ్డించుకున్నాడు. అయిపోతుంది. ఈరోజు గుడికి వచ్చిన నేను. మంచి రోజని అభిషేకం చేయించుకొచ్చుకున్నా. కొబ్బరి ముక్కలు ఫ్రెష్గా ఉన్నాయి. కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకుంటున్నా. మంచి టేస్ట్ వస్తుంది. పిడికడు మీకు చూపించకుండా వేసేదాన్ని, కానీ వీడియో మిత్రులకు చూపించాలి కదా. మళ్ళీ వడ్డించుకుంటప్పుడు మాకు చూపించడం లేదా, ఇంకేమో వేసింది అనుకుంటారని ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను నేను. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందాం. వడ్డించుకున్నాడే రెడీ. సేమియా, మునగాకు సేమియా. కానీ చూడండి ఎంత వేసినా నేను, కానీ ఇట్లా కనిపిస్తూనే లేదు. కరేపాకు లాగా కనిపిస్తుంది. మునగాకు చాలానే వేసిన కానీ కనిపిస్తలేదు. వడ్డించుకున్నాడే తినేయచ్చు. ఫ్రెష్ మునగాకు సేమియా. ఇలా చేసుకొని అందరు తిని చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మునగాకు సేమియా ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. ఒక లైక్ పెట్టండి, లైక్ ఫ్రీగా కదండి. ఒక్క నొక్కితే బాయ్ బటన్ మీద ఒక్క నొక్కితే నాకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్, బాయ్.